జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. పని ఏంటిది? ఈ అవతారం ఏంటి? అసలేం చేస్తున్నావు నువ్వు? డాడీ, అసలు నువ్వు హాస్పిటల్ నుంచి ఎప్పుడొచ్చావు? అయినా ఈ పెగ్గింగ్ ఏంటి? దీక్ష డాడీ. దీక్ష? 24 అవర్స్ భిక్షాటన చేసి ఆ వచ్చిన మనీతో మృత్యుంజయ హోమం చేస్తే మమ్మీ కడుపులో ఉన్న బేబీ సేఫ్ గా ఉంటారంట డాడీ. గుళ్ళో ఉన్న స్వామీజీ చెప్పారు. నాన్సెన్స్. ఎవరో ఏదో చెప్తే నువ్విలా చేయడం ఏంటి బన్నీ? స్వామీజీకి చాలా పవర్ ఉందంట డాడీ. ఆయన చెప్పినట్టు చేస్తే మమ్మీ సేవ్ అవుతుంది. బన్నీ, మమ్మీని సేవ్ చేయడానికి డాక్టర్స్ ఉన్నారు. ఆ డాక్టర్ కూడా మా ప్రయత్నం మేము చేసాము, ఇంకా దేవుడే కాపాడాలని అన్నారు కదా డాడీ. అందుకే దేవుణ్ణి అడగడానికి వచ్చాను. దేవుడై దారి చూపించారు. ఈ రోజు రేపు భిక్షాటన చేసి వచ్చిన మనీతో రేపు గుడిలో హోమం చేసి హాస్పిటల్కి వస్తాను డాడీ. బన్నీ, అవేవి అవసరం లేదు, పద రా. సారీ డాడీ. దీక్షని మధ్యలో ఆపకూడదంట. ఆపేస్తే ప్రమాదం అని స్వామీజీ చెప్పారు. ఎలాగైనా హోమం పూర్తి చేయాలంట. ఓకే, ఆ వ్రతానికి ఎంత మనీ కావాలో చెప్పు, అంత నేను ఇస్తాను. నువ్వు వచ్చేసాయి. లేదు డాడీ, బెగ్గింగ్ చేసి ఆ మనీ సంపాదించాలంట. ఆ వచ్చిన మనీతోనే ఆ హోమం చేయాలంట. నువ్వు చిన్నపిల్లడు బన్నీ, అసలు అంత రిస్క్ నీకెందుకు? మమ్మీ కోసం డాడీ. మమ్మీ కడుపులో ఉన్న తమ్ముడు కోసం. మమ్మీ నా కోసం ఎంతగానో కష్టపడింది. మమ్మీ కోసం నేను ఈ మాత్రం కష్టపడలేనా? మమ్మీ నాకు చిన్న బాబునివ్వాలనుకుంటుంది. నా తమ్ముడు కోసం నేను కష్టపడకూడదా డాడీ? యు ఆర్ మై సన్ బన్నీ. నువ్వు ఇలా చేయడం నాకు కష్టంగా ఉంది. కనీసం కాళ్ళకి చెప్పులైనా వేసుకోలేదు. మమ్మీ కోసం తమ్ముడి కోసం ఇష్టంగా చేస్తున్నాను డాడీ, కాదనకండి ప్లీజ్. అయితే నాతో రావా? రేపు వస్తాను డాడీ. మీరు వెళ్ళి మమ్మీ పక్కన ఉండండి. మీరుంటే మమ్మీకి ధైర్యంగా ఉంటుంది. తాతయ్య, నానమ్మ, పెద్దమ్మ అందరూ ధైర్యంగా ఉంటారు. వెళ్ళండి డాడీ ప్లీజ్. ఓకే, బీ కేర్ఫుల్ బన్నీ. ఓకే, థ్యాంక్ యూ డాడీ. మమ్మీ జాగ్రత్త. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.